హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మౌనీ న్యాచురల్ టాక్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మహారాష్ట్ర స్పెషల్ అయిన అటుకుల పోహా. దీన్నైతే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక కప్ ఆఫ్ అటుకులు తీసుకొని మీరు జల్లెడ పట్టుకోండి. అందులో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత ఇలా వాటర్ వేసుకోండి. వాటర్లో అటుకులు వేసుకొని కొంతసేపు ఉంచి వెంటనే జల్లెడలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత క్యారెట్, ఉల్లిపాయ, టమాటో ఇంకా పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ జస్ట్ హీట్ అయిన తర్వాత పలుకులు వేసుకోండి. పలుకులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి. పలుకులు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు కూడా వేసుకోండి. శనగపప్పు, ఆవాలు, ఇంకా పోపు దినుసులు ఏవైనా వేసుకోండి. ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసుకొని ఆనియన్ అనేది కొంచెం మెత్తబడిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, క్యారెట్, ఈ చిల్లీ, క్యారెట్, ఇంకా అల్లం, ఇవన్నీ కూడా వేసుకోండి. కరివేపాకు, ఇంకా కొత్తిమీర కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, మన ఇష్టం. ఇవన్నీ వేసుకొని ఇవన్నిటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఎలా అంటే క్యారెట్ అనేది కొంచెం మెత్తబడి పచ్చి కంపు పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత వెంటనే తీసేసి దానిలో కొంచెం టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయింది అన్న తర్వాత ముందుగా కట్ చేసిన టమాటో ఉంది కదా, టమాటో వేసి సాల్ట్ వేసుకోండి. టమాటో వేసి సాల్ట్ వేసిన తర్వాత అది మెత్తబడుతుంది, మొత్తం ఫ్రై అయిపోతుంది. టమాటో అనేది తొక్క పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోహాని, అది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకుల్ని తీసుకొని అందులో అయితే మిక్స్ చేసుకొని అది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎట్లా అంటే మొత్తం పసుపు, ఆయిల్, ఇంకా సాల్ట్ అదంతా కూడా అటుకులకు పట్టేలా కలుపుకుంటే ఎంతో కమ్మనైన మహారాష్ట్ర పోహా రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి. సీ యూ ఫ్రెండ్స్.